ఆర్టీఐ కమిషనర్కి సంబంధించి ఏదైతే ఎంపీ కేశినేని గారు అలాగే శాసనసభ్యులు బోండా ఉమా గారు అలాగే మరో ఎమ్మెల్సీ గారు ఏ విధంగా పోయి ఆయన బాడీగార్డ్ కానిస్టేబుల్ మీద దాడి చేయడమే కాకుండా ఐపీఎస్ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా దూషించారో టీవీలో అంతా కూడా చూడటం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మా శాసనసభ్యుడు అదే ఎయిర్పోర్ట్లో జరిగిన దాడికి మా అందరి మీద కేసు పెట్టి దాదాపు 12 రోజులు జైలుకి ఏదో పంపించారో ఈరోజు మాకొక న్యాయం మీకొక న్యాయం అని చెప్పి నిరసన తెలియజేస్తే ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేసి ఇప్పటిదాకా కూడా ఎక్కడున్నాడో కూడా చెప్పండి ఎవరిని కూడా కలవనీయకుండా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే వాళ్ళ నాయకులు చెప్తున్నారో మేము క్షమాపణ చెప్పేశాము కాబట్టి మా మీద కేసు లేదని చెప్తా ఉన్నారు. నిజంగా ఇది ఒక సిగ్గుచేటు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దీంట్లో చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకున్నారు, దాన్ని సెటిల్మెంట్ చేశారు, మేము క్షమాపణ చేశాం, దాంతో కేసు లేదు ఏమీ లేదని. ఈరోజు సూటిగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక గవర్నమెంట్ అఫీషియల్ మీద ఒక కానిస్టేబుల్ మీద మీరు దాడి చేయడమే కాకుండా ఒక ఐపీఎస్ అధికారిని దూషించి ఈరోజు మేము సారీ చెప్పేశాం కాబట్టి కేసు లేదని చెప్పడం ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నాం. అంటే మేము ఎవరి మీదైనా దాడి చేస్తాం, దాడి చేసి తిడతాం, తిట్టేసిన తర్వాత మేము క్షమాపణ చెప్పేస్తాం అంటే సరిపోతుంది అని అడుగుతాం. దానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎవరి మీదైనా ఉంది. కాబట్టి దాని మీద ఎక్కడో కూడా వాళ్ళ మీద కేసు పెట్టకుండా క్షమాపణ చెప్పేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు క్షమాపణ ఎవరికి చెప్పామని చెప్తున్నారు? మేము ఆర్టీఐ కమిషనర్కి చెప్పాము, క్షమాపణ చెప్తున్నారు. కనీసం మీరు దాడి చేసిన కానిస్టేబుల్కి క్షమాపణ చెప్పారంటే లేదు. అంటే కానిస్టేబుల్ అయితే మాత్రం మేము క్షమాపణ చెప్పం, కానిస్టేబుల్కి ఆత్మగౌరవాలు ఉండవు, కానిస్టేబుల్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, కానిస్టేబుల్ కాబట్టి మేము దాడి చేయొచ్చు, ఐపీఎస్ కాబట్టి మేము ఐపీఎస్ కాబట్టి క్షమాపణ చెప్పేసాం, మాకు సంబంధం లేదని చెప్పి ఎంతవరకు సభమని అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా వీళ్ళు పోయి దాడి చేసింది ఏమైనా ప్రజల కోసం ఏమన్నా పోయి దాడి చేశారంటే ప్రజల కోసం పోయి దాడి చేసిన సంఘటన కాదు, అది వాళ్ళ సొంత ప్రైవేట్ మ్యాటర్. దేనికి సంబంధించి ఒక ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన ఒక కేసు సంబంధించి ఆ వివరాలు ఏమంటే ఏదైతే అధికారి బాలసుబ్రహ్మణ్యం ఇచ్చేదానికి కుదరదు, దాన్ని ట్యాంపర్ మేము చేయలేము, యథావిధంగా ఉన్న రిపోర్ట్ మేము ఇది చేస్తామంటే ఆ ట్రావెల్స్ మీద ఏదైతే ఆ ట్రావెల్స్ని దెబ్బతీస్తే మా ట్రావెల్స్ బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఏదో విధంగా మీరు ట్రావెల్స్ రిపోర్ట్ని మార్చిరాయమని చెప్పి ఆ అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఈ ప్రక్రియ అంతా జరిగిందే తప్ప ఎక్కడ కూడా ప్రజల సమస్యల మీద వీళ్ళు పోయి దాడి చేయలే. వీళ్ళు పోయింది ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా కాకుండా వాళ్ళ సొంత పనిగా పోయి ఈరోజు ఒక అధికారి మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ కూడా చెప్పడం జరిగింది, నేను నోరిప్పటం మొదలు పెడితే మీరు చాలా జాతకాల బండారం బయట పెడతారని. ఈరోజు ఖచ్చితంగా ఏంటని కూడా మా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. దీనికి సంబంధించి ఒక శాసనసభ్యుడిని పొద్దున్నే నిర్బంధించి కనీసం ఈ రోజు దాకా సాయంకాలం దాకా వదలకపోతే దానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు లేచి కనీసం మా సభ్యుడికి అన్యాయం జరిగింది అని చెప్పి సభలో ప్రస్తావించిన దానికి కూడా మీరు మాట్లాడటానికి లేదు, మీకు మైక్ ఇవ్వము అని చెప్పడం ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం, మేమందరినీ కాపాడుతున్నాం అని చెప్తున్నా మీరు సాక్షాత్తు గవర్నమెంట్ అఫీషియల్స్ పోలీస్ యంత్రాంగానికే ఇక్కడ రక్షణ లేకుండా పోయింది. ఒక ఐపీఎస్ మీద దూషణకి దిగితేనే కేసు లేదు, ఒక కానిస్టేబుల్ మీద దాడి చేస్తే కేసు లేదు, ఒక ఎంఆర్ఓ మహిళ మీద దాడి చేస్తే కేసు లేదు. ఈ విధంగా గవర్నమెంట్ అధికారులు మీరు దాడి చేస్తుంటే ఇప్పుడు కొత్త యంత్రాంగాన్ని ఒకటి తీసుకురావాల్సిన పరిస్థితి రోజు అవుతుంది. ఏంటంటే అధికార పార్టీ దగ్గర నుంచి పోలీసులను కూడా కాపాడేదానికి ఇంకో వ్యవస్థని ఈ రాష్ట్రంలో మనం సృష్టించుకునే పరిస్థితి రోజు వస్తుంది. ఎందుకంటే ఐపీఎస్లకి కానిస్టేబుల్కి ఎవరైతే ప్రజల రక్షణ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం కోరుతారో వాళ్ళకే ఈ రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సెటిల్మెంట్ వాళ్ళే చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, మా ముఖ్యమంత్రి గారు దీన్ని సెటిల్ చేశారు, మా ముఖ్యమంత్రి గారు దీన్ని క్షమాపణ చెప్పమన్నారు, మేము చెప్పేశాము, దీంతో అందుకని మాకు కేసులు లేవు అని చెప్తా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద దాదాపు కొంతమంది చనిపోతే ఆ సమస్య మీద వచ్చి ప్రశ్నించాడు.
ఈరోజు మీరు ప్రశ్నించింది మీ సొంత ప్రైవేట్ మ్యాటర్కి సంబంధించి, మీరు ప్రజా సమస్యల మీద పోలా. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు చెప్తున్నారు మేము దాడి చేసి సారీ చెప్తే కేసు లేదా అని అడుగుతా ఉన్నాం. అలాగే ఒప్పుకుంటారా? మేము కూడా ఉన్న ఆయన మీద దాడి చేసేసి మేము సారీ చెప్పేశాం కాబట్టి మా మీద కేసు లేదు అంటే ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాం. అలాగే చెప్పండి, దీనికి కూడా కొత్త చట్టం తీసుకురండి. మీరు కొట్టొచ్చు, కొట్టిన తర్వాత కేసు పెట్టేదానికి లేదు, మీరు సారీ చెప్పేస్తే సరిపోతుంది, దీనికేం కేసులు పెట్టమని కొత్త చట్టం తీసుకొస్తారా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఈ సెటిల్మెంట్లో గతంలో వనజాక్షి సెటిల్మెంట్ మనం చూసాం. ఒక మహిళని జుట్టు పట్టుకొని ఈడ్చిలో ఎంఆర్ఓని కొడితే దాని క్యాబినెట్లో చర్చించి ఇది మా ఎమ్మెల్యే తప్పు కాదు, ఆమె జ్యూరిస్డిక్షన్ దాటి వచ్చింది కాబట్టి మా వాళ్ళు కొట్టారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుల మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలా. ఏదైతే ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టారు. ఈరోజు చనిపోయిన భూమానారాయణ రెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో ఉంటే కేవలం మాట్లాడితేనే ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మీరు కొట్టినా దాడి చేసినా కేసులు లేవు, ముఖ్యమంత్రి గారే సెటిల్మెంట్ చేస్తారు. ఈరోజు మేము ఒకటాడుతున్నా, కనీసం ఇప్పటికైనా మీరు ఆ కానిస్టేబుల్ గారికి క్షమాపణ చెప్పారా అంటే లేదు. అంటే కానిస్టేబుల్కి ఆత్మగౌరవం ఉండదు, కానిస్టేబుల్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఈరోజు సభలో మా శాసనసభ్యుడిని ఏ విధంగా నిర్బంధించారో దాని మీద మా నాయకుడు మాట్లాడేదానికి కూడా మీరు మైకీకుండా ఈరోజు మీరు చెప్తున్నారు ప్రజా సమస్యలు మేము ఏదో టైం వేస్ట్ చేసామని. నిన్న చూస్తే ఒక 2 గంటల సేపు ఆయన ఒక బాహుబలి సినిమా లాగా దాన్ని తీసుకొచ్చాడు, తీసి చూపించాడు. ఈరోజు పోలవరం మీద సభ అయిపోయిన తర్వాత పెట్టచ్చు కదా, సభ అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వచ్చు కదా, సభ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు కదా, 1 గంట 2 గంటల సేపు మేము పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తున్నాం, మీరందరూ శాసనసభ్యులు రండి అని చెప్పొచ్చు కదా. సభ మధ్యలో నిర్ధాంతంగా ఆపేసి 2 గంటల సేపు ఒక బాహుబలి సినిమా తీసి ఒక ట్రయల్ ఏదో రకంగా ఆయన చూపించడం మొదలుపెట్టాడు. ఆయన చేసేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు, కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసుకుంటూ ఏ విధంగా బతికిపోతున్నా ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు టైంని వేస్ట్ చేసేది వాళ్ళే. ఈరోజు ప్రజా సమస్యల మీద మేము మాట్లాడుతుంటే మాకు మైకులు కట్టు, మమ్మల్ని తిట్టని మాత్రం గంటల కొద్దీ వాళ్ళకి మైకులు ఇస్తారు. కాబట్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విధంగా ఇప్పటికైనా సరే కేంద్రమైన కొత్త చట్టాన్ని తీసుకురావాలా. అధికారంలో ఉన్న వాళ్ళు దాడి చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు, మేము పోలీసునే కొట్టేస్తాం, ఐపీఎస్నే కొట్టేస్తాం, ఎవరినైనా కొట్టినా మేము క్షమాపణ చెప్పేస్తామంటే కుదిరే పరిస్థితి. కాబట్టి కొత్త చట్టాన్నో లేదా కొత్త బృందాన్నో ఏర్పాటు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది కేసీఆర్ నాని గారి మీద, బోండా ఉమా గారి మీద, ఎమ్మెల్సీ గారి మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేదు మీరు స్పష్టంగా ఒక కొత్త యాక్ట్ తీసుకురండి, మేము ఎవరినైనా కొట్టచ్చు లేకపోతే ఎవరెవరినైనా కొట్టచ్చు, కొడితే ఒక్క క్షమాపణ చెప్పేస్తే ఆ కేసు ఉండదు అనైనా చెప్పండి. ఆ విధంగా మాకు కూడా అప్పుడప్పుడు ఒక వెసులుబాటు వస్తుంది. మీలాంటి వాళ్ళు తప్పు చేసినప్పుడు అదే మేము కూడా పాటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శివరెడ్డి గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎవరు చూసేదానికి లేదు, ఎవరు కలిసేదానికి లేదు. ఆయన ఏమైనా క్రైమ్ చేశాడా? ఆయన పొద్దున వచ్చి ఆయన శాంతియుతంగా ఆయన నిరసన తెలియజేశాడు. ఏ విధంగా మా మీద కేసులు పెట్టారో ఆ రోజు, మా మీద కేసులు పెట్టి వెంటాడి మమ్మల్ని జైలుకి పెట్టారో, ఒక అధికారి మీద చేశారు, మా మీద ఎలా పెట్టారో ఈరోజు అదే శాసనసభలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఈరోజు నిన్న కొడితే వాళ్ళ మీద కనీసం కేసు కూడా లేదని చెప్పి నిరసన తెలియజేస్తే ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఒక శాసనసభ్యుడు పోయి చూసేదానికి లేదు, ఎవరు పోయి చూసేదానికి లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం లేదు. దాని గురించి సభలో మాట్లాడితే సమాధానం లేదు.